దళిత బిడ్డల సపోర్ట్ లేకుండా నీ సేవ ఎక్కడుందిరా నా సహోదరుడా? దళిత బిడ్డల చేయూత లేకుండా, దళిత బిడ్డల ఆదరణ లేకుండా, దళిత బిడ్డల ప్రోత్సాహం లేకుండా, దళిత బిడ్డలు నీకు సువార్త చెప్పకుండా అసలు నీకెట్టా తెలిసాడ్రా దేవుడు? నాకు బాప్తీసం ఇచ్చినోడు దళితుడు, సత్యవాక్యం నేర్పినోడు దళితుడు, నాకు దేవుని ప్రేమను చూపినవాడు దళితుడు. ఈరోజు ఎత్తి భజన కొట్టి పాటలు పాడుతున్నావు. ఆత్మ సంబంధమైన గీతాలని అవన్నీ రాసినోడు దళితుడు. ఎక్కడో ఊర్లో నశించిపోతే అన్య కులస్తుడే, అన్య మతస్థుడే నశించిపోతుంటే నీ దాకా వచ్చి దెబ్బలు తిని ఉమ్ములోయించుకొని, చీచా అనిపించుకొని, పేడకళ్ళ జల్లించుకొని కూడా నీకు సువార్త మోసుకొచ్చిన వాడు దళితుడు. ఆ దళితుడికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది, దారుణమైన వివక్ష జరుగుతుంది. కనీసం నోరు తెరిచి మాట్లాడటానికే మాయరోగం రా సేవకుడా. నోరు తెరిచి ఒక స్పందించడానికి భయం ఎందుకురా? దళిత బిడ్డల పక్షంగా మాట్లాడడానికి దైవజనుడా? నువ్వెట్లా దైవజనుడు అయ్యావు? నువ్వెట్లా కృతజ్ఞత కలిగినోడు అయ్యావు? నువ్వెట్లా సేవకుడు అయ్యావు? సిగ్గు శరం లేకుండా, కృతజ్ఞత లేకుండా, దేవుని ప్రేమ లేకుండా. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఏడాడ చెత్త వ్యవహారాలకు నోరు తెరిచి మాట్లాడతారుగా. చెయ్యండి, వీడియోలు మాట్లాడండి, అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, ప్రశ్నించండి, రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్స్ అడగండి. ప్రశ్నించడం తప్పు కాదే.